ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు ఆదివారం జూలై 19వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే ఆదివారం మీకు ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2020వ సంవత్సరం జూలై 19వ తారీఖున ఆదివారం రోజున కుంభరాశి వారికి పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే కనుక కుంభరాశి వారు ఆదివారం రోజున చాలా అనవసరమైన ఎన్నో తప్పుడు పనులన్నింటినీ తప్పించుకుంటారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ అనవసరంగా వాడటం, రాత్రిపూట తరచుగా మొబైల్ ఫోన్ను వాడడం వల్ల నిద్ర పట్టకపోవడం, టెన్షన్ తగ్గించుకోవడం, నిద్రపోవడానికి మంచి ఆహారం తీసుకుంటారు, పనుల మీద శ్రద్ధ పెడతారని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మీకు నీరసం, అలసట చాలా వరకు తగ్గుతుంది. మీలో బలం పెరుగుతుంది, శారీరక దృఢత్వం కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు దేవాలయాలను సందర్శిస్తారు, మీలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. ఇక ముఖ్యంగా కుంభరాశి వారు ఆదివారం రోజున ఎదుటి వారితో ముందు వెనకాల ఆలోచించి మాట్లాడడం వలన ఇతరుల దృష్టిలో చులకన కాకుండా మీరు పై స్థాయిలో ఉంటారు. అంటే ఎదుటి వారితో ఏదైనా మాట్లాడేటప్పుడు వారు ఒక మాట అన్నారు కదా అని మీరు కూడా వారిలాగానే నోరు జారితే మాత్రం చులకన అవుతారు. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించి ఎదుటి వారితో మాట్లాడడం చాలా అవసరం. అలాగే ఈరోజు కొంతమంది వ్యక్తులు మీ మీద వ్యతిరేకంగా మాట్లాడి మీ మీద లేనిపోని నిందలు వేసే ప్రయత్నాలు కూడా చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఆదివారం రోజున కొంతమంది వ్యక్తుల మీద కలిగే అనవసరమైన ఆకర్షణ కారణంగా మీ యొక్క కుటుంబ జీవితంలో కానీ లేదా మీ యొక్క సంసార జీవితంలో కానీ ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు వివాహేతర సంబంధానికి దూరంగా ఉండండి. ఇక కుంభరాశి వారికి ఆదివారం రోజున ముఖ్యమైనటువంటి ఫైల్స్ లేదా కొన్ని రకాల ముఖ్యమైన పనుల మీద ఈరోజు మీరు మర్చిపోవడం వలన మీకు కొంచెం టెన్షన్స్ గురవుతారు. ఇక కుంభరాశి వారు ఈరోజు నచ్చిన ఏదైనా ఒక వస్తువును చూడగానే దానిని కొనాలనే తాపత్రయంతో మీ చేతిలోని డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు వాడేసి అప్పులు చేసేసి ఆ వస్తువులను ఈరోజు కొనుగోలు చేసుకుంటే కనుక మీరు ఫ్యూచర్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి కొంచెం మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు మీరు మత్తు పదార్థాలకు కూడా బానిసయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. జాగ్రత్త, ఇది మీ ఆరోగ్యాన్ని, మీ భవిష్యత్తును నాశనం చేస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోండి. ఇక కుంభరాశి వారికి ఆదివారం రోజున అనుకూలమైన పరిస్థితులు కలగడానికి ఈరోజు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం వలన మీకు ఈరోజు రాబోయే కష్టాల నుండి గట్టెక్కి మీకు వచ్చేటటువంటి ఆపదలు తొలగిపోయి ఈరోజు మీకు అంత శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.